కోయటల్ స్టైల్లో ఫిష్ ఫ్రై మన ఇండియా స్టైల్ పులావ్ అన్నం అనమాట. చూడండి ఎలా ఉంది, అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసిద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. నేనైతే ఈరోజు కోయటోల్కి చేపలు ఫ్రై అన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా చూసేసి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎందుకంటే కోయట్లో వాళ్ళు ఎలా తింటారనేది, ఎలా చేస్తాననేది అన్ని కోయట్ వంటలే ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. నా ఛానల్లో అయితే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను పెట్టే వీడియో చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తలకాయలు తోకలు కోసుకున్నాను. నేను కూర చేసుకున్నామని వాళ్ళకి చేసింది నేను తినలేను. వాళ్ళకైతే ఆడ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను అనమాట. చూడండి, ఆ చేపలు కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీయాలన్నమాట. లావుగా ఉన్నాయి ఉడకని. వాటికి అన్ని పొళ్ళు అనమాట. ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఎండు నిమ్మకాయ, 2 లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క వేసాను. ఆ వేడి నీళ్ళలో తెల్లాక ఈ చేపలు అయితే కడిగి పెట్టుకుని శుభ్రంగా ఎత్తి ఆ నీళ్ళల్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చి తీసేస్తాను అనమాట. తీసేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. చూడండి, అయితే స్టవ్ అయితే ఆపేసాను. ఉడికిపోయిన ఊరికి అట్లా వేడి నీళ్ళల్లో వేసి తీసేసి ఆ పొళ్ళు వేసి అన్నీ తీసేస్తున్నాను. అందుకని ఫాస్ట్గా పెట్టాను అనమాట వీడియోని. చూడండి, అవి తీసేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఎట్లా ఫ్రై చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఎక్కువగా చికెను, మటను, చేపలు అవే తింటారు ఫ్రెండ్స్. అవే పెడతాను, నా ఛానల్లో అవే వస్తాయి కోయిట్కి సంబంధించినవి. వాళ్ళు ఏం తింటారో ఫుడ్ నైటు డిన్నర్కి అవి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. తెల్లగడ్డ, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర అనమాట. కరివేపాకు ఒక 5 మండలు పెట్టాను, పెద్దవి అనమాట. మ్యాజీ ట్యూబ్ 2, తర్వాత మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, తర్వాత లవంగాలు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అన్నానికి. ఈ పొళ్ళు అయితే పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఎందుకంటే మళ్ళీ చూపిస్తుంటే లేట్ అయిపోతుంది, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని. ఇప్పుడే ఎక్కువ లెంత్గా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసాను, ఆనియన్స్ వేసాను. ఇంకా అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఫ్రై అయిపోయినాక మిగతాటివి వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు, మ్యాజీ ట్యూబ్స్ అన్నీ వేసేస్తాను. ఫిష్ అయితే, చేపలు అయితే పక్కన తనిగా ఫ్రై చేస్తున్నాను. ఆ చేపలకి అన్నం అన్నమాట. చూసారా, ఇప్పుడు ఆ పొళ్ళన్నీ వేసేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తాను. అన్నీ వేసేసి ఇప్పుడు మళ్ళీ అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక పక్కనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లేట్ అయిపోతుంది నాకు వంటకి, అందుకనేసి హాట్ వాటర్ అయితే పెట్టేశాను. చూసారా, అవి కూడా మసాలాలో కొంచెం బాగా కొత్తిమీర ఫ్రై అయితే టేస్ట్ అనేది వస్తుంది అన్నం. సేమ్ పులావ్ టైప్లో అనమాట. చూసారా, హాట్ వాటర్ అయితే పోసేస్తున్నాను. తొందరగా పని అవ్వాలంటే నేను అలా పెట్టేసుకుంటాను అనమాట హాట్ వాటర్ రోజు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా రైస్ అయితే రైస్కి రెడీ అయిపోయింది. బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను. అవి కూడా పక్కన పెట్టేసాను అనమాట. మీకు చూపించడానికి చెప్తున్నాను, బియ్యం కూడా కడిగి పెట్టేశానని. ఈ అన్నం ఇప్పుడు ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవైతే రైస్ పైన సలాట మారనమాట. కొన్ని ఫస్ట్ నీళ్ళు వేస్తేనే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. అందుకనేసి పక్కన నీళ్ళల్లో ద్రాక్ష, కిస్మిస్ అంటాం కదా, అది నానబెట్టాను అనమాట. అది కూడా ఎత్తి అందులో వేసాను. ఇప్పుడు అవి రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ లోపల చూసారా, అన్నానికి అయితే ఎసురుతో వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్. అన్నానికి బియ్యం వేసేస్తున్నాను. అది అటు పక్కన ఫ్రైకి ఆగుతుంది అనమాట. ఆనియన్స్, కిస్మిస్ రైస్ పైన చల్లుతారనమాట సలాటా మారి. అది కూడా చూపిస్తాను. దాన్ని ఎలా చేస్తారు, దానికి ఏమేమి వేస్తారు అనేది అన్ని పొళ్ళు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం వేసేసాను. అది ఎత్తి అటుపక్క స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇందాక మనం వాటర్ వేసి కొద్దిగా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్లో మిరియాల పొడి, ఎండు నిమ్మకాయ పౌడరు, ఫుడ్ కలర్, చూసారు కదా, ఫుడ్ కలరు, రుచికి సరిపడంత సాల్ట్. చూసారా, అయితే ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంకా అవి అంతే. అవి అన్నం అయిపోయినాక అన్నం మీద వేయాలి. అయిపోయింది ఫ్రెండ్స్, అదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు రైస్ చూడండి, రైస్ కూడా అయిపోయింది అనమాట. చూసారా, తొందరగా అయిపోయింది రైస్ కూడా. వేడి నీళ్ళు వేస్తే తొందరగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. రైస్ కూడా రెడీ అయిపోయింది, సరిస్తారు అనమాట. ఇంకా ఆ రైస్ ఎత్తి పక్కన పెట్టేసుకునే దానికి ఈ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, అదైతే వేస్తున్నాను రైస్ మీద. ఇంకా ఫుడ్ కలర్ కొంచెం తక్కువగా ఉందని మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇదో చూడండి. ఇప్పుడు దాన్ని అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను, ఎందుకంటే రైస్ అయితే అయిపోయింది. దాని పని ఇంకా చాప్ ఫ్రైకి పెట్టాలన్నమాట. ఇప్పుడు చాప్ ఫ్రైకి అయితే పెడదాము. అది ఎత్తి పక్కన పెట్టేసి ఇంకా బాండీలు అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాం. అసలు టైమే ఉండదు ఫ్రెండ్స్. మైదా పిండి ఆ పెనం తేమారే వరకు మైదా పిండి కొద్దిగా వేసుకుంటున్నాను, కార్న్ఫ్లవర్ కొద్దిగా చాప్ ఫ్రైకి అండి. చూసారు కదా, కార్న్ఫ్లవర్, మైదా పిండి, తర్వాత రుచికి సరిపడంత సాల్టు, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కారం పొడి, ఎండి నిమ్మకాయ పౌడరు, మిరియాల పౌడరు, ఫుడ్ కలరు, అవన్నీ వేసాం కదా. దాంట్లో కలిపేలాగా పిండిలో అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు పెనం మీద అయితే ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడి ఎక్కే లోపల ఈ చేపలకి ఇది పట్టించుకునేసినామంటే ఫ్రైకి సరిపోతుంది అనమాట. ఇదో చూడండి, చేపలు కొంచెం లావుగా ఉంటాయి, పెద్ద చేపలు, అందుకని అలాగే ఫ్రై చేస్తే ఉడకమనేసి కొద్దిగా వేడి నీళ్ళు వేసి తీసాను అనమాట. అన్ని మసాలా పొళ్ళు వేసి ఇప్పుడు దీంట్లో అయితే ఫ్రై చేసేస్తున్నాను. చూడండి, ఇంకంతే ఫ్రైకి అయితే పెట్టేసాను. ఫ్రై అయిపోతే వాళ్ళకి రైస్ సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసి పెట్టేయటమే టైం అయిపోతుంది. ఇంకా గబగబా చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎన్ని తిప్పులు ఉంటాయి చూడండి. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ఇంతవరకు ఇంకా టీ కూడా తాగలేదు. తెల్లారి 6ంటికి లేసాను ఫ్రెండ్స్, అయినా పని అవ్వలేదు. ఇంకా ఒకరికి టిఫిన్లు, తర్వాత మళ్ళీ భోజనానికి రెడీ చేసుకోవటము, నేను ఇంట్లో క్లీన్ చేసుకోవటము. నాకైతే అసలు టీ తాగే కూడా టైం లేదు. ఇంక ఇప్పుడు ఈ టీ పెట్టుకోవాలి. ఆ హాట్ వాటర్ పోసేసాను కదా, దాంట్లో అయితే కొద్దిగా కాఫీ పెట్టుకున్నాము, నీళ్ళు పెట్టాను. ఇంక ఈ ఫ్రైకి ఇది పెట్టేసి కొద్దిగా కాఫీ అయితే పెట్టుకున్నాము. ఆ రైస్లోకి టమాటా సాస్ తింటారు ఫ్రెండ్స్, దాకూసు, అది కూడా మీకు చూపిస్తాను. పక్కన చిన్న గుండంలో ఉడుకుతుంది. అది ఎలా చేయాలనేది దాకూసు కూడా ఇంకొక వీడియో తీసి పెడతాను, ఎందుకంటే కోవిడ్కి వచ్చే వాళ్ళు కొత్తగా వాళ్ళకైతే నా వీడియోస్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అందరూ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి. అదైతే చేప గుడ్డు చూసారు కదా, అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉండే అవి వేసేసి మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకైతే రైస్కి టైం అయిపోయింది, అన్నం అయితే పెట్టేయాలి. ఇదో చూడండి, రైస్ పగలిపోతుంది. ఇప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసి ఎత్తుకు పెట్టేయటమే. చూడండి, దాన్ని రైస్ మీద, తట్టు మీద ఎంత డెకరేషన్గా, కలర్ఫుల్గా మేకప్ మార్క్ చేయాలి చూడండి. ఎన్ని తిప్పలో కోవిడ్కి వచ్చిన వాళ్ళకి, ఇంటికా ఉండే వాళ్ళేమో మీకేమి కోవిడ్లో ఉన్నారు ఏసీలో అనేసి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని కష్టాలు. అలాగే చేపలు కొన్ని పెట్టేశాను ఇద్దరికి. దాని మీద అన్నం మీద వేయించింది అది వేసాను. ఇప్పుడు కొత్తిమీర, తర్వాత నిమ్మకాయ. చూసారు కదా, నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ రైస్లోకి అది టమాటా సాస్ దాకూస్ అంటారు ఇక్కడ. చూసారు కదా, అదేమో ఎండుమిరపకాయలు దంచి నేను మిక్సీకి వేసి తెల్లగడ్డను నూనెలో వేయించి పెడతాను అనమాట. అది వేసుకొని తింటారు. అది కారం సాస్ బాటిల్. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.